హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పుట్నాలతో బెల్లం ఉండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉండలండి ఇవి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మనకి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా పుట్నాలతో బెల్లం ఉండలు తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే ఇక్కడ 2.5 కప్స్ పుట్నాలను తీసుకుంటున్నాను. దాన్ని బేస్ చేసి మనం బెల్లం కంటెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను కొన్ని ఉండలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2.5 తీసుకున్నాను. మీరు ఎక్కువ ఉండలు చేయాలనుకుంటే కనుక 3-4 కప్స్ తీసుకోవచ్చు అన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. నేను ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకున్నానో అదే కప్తో 2 కప్స్ బెల్లం తీసుకోవాలన్నమాట. దాని తర్వాత 1/2 కప్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మనం ఇక బెల్లం అనేది మరిగేంత వరకు చూసుకోవాలన్నమాట. బెల్లం అంతా మరిగిన తర్వాత మనం పుట్నాలు అనేవి అందులో వేసుకుంటాము. చూసారా, ఇట్లా మరిగేంత వరకు మనం అట్లాగే వెయిట్ చేయాలి. మళ్ళీ మరిగిన వెంటనే కూడా మనం వేయకూడదు. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ పాకంలో నుంచి కొంచెం అంత తీసి టెస్ట్ చేయాలన్నమాట. మనకి తీగ పాకం వచ్చిందో రాలేదో దాన్ని వేసేసి మనం అందులో వేస్తామన్నమాట. వాటర్ తీసుకున్న ప్లేట్లో కొంచెం అంత వేయాలి. వేసిన తర్వాత దాన్ని ఇట్లా దగ్గరికి అనాలన్నమాట. అది ఉండలా తయారైందంటే మనకి పాకం అనేది అయిపోయినట్టు. సో మనకి ఇక్కడ పాకం అనేది అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మనం ఆల్రెడీ పెట్టుకున్న పుట్నాలను కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తం పాకం అంతా ఈ పుట్నాలలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసేయాలి. ఎందుకంటే మనం ఆ ప్లేట్లోనే ఆ మిశ్రమాన్ని వేస్తున్నాం కాబట్టి. ఇట్లా మొత్తం కళాయిలో ఉన్నదంతా వేసేయాలి. వేసి కొంచెం దగ్గరగా అంటే చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం డైరెక్ట్గానే చేయి పెట్టలేం కదండి, కాలిపోతుంది. కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతనే చెయ్యి అందులో పెట్టండి, లేకపోతే కాలిపోతుంది. నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను. చూసారా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా పుట్నాలకి సరిపడా పాకం కూడా అడ్జస్ట్ అయింది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదండి. నేను ఇచ్చిన వేలోనే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ చేస్తే కనుక మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లడ్డూలు. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి ఇది మాత్రం. డెఫినెట్లీ హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ లడ్డూల్ని తినచ్చండి, ఏం ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇందులో మనం షుగర్ కలపం కదా, మనం బెల్లంతో చేస్తున్న వంటకం కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారండి ఎంత కరెక్ట్గా వస్తుందో. అండ్ మీకు ఉండలు చేసేటప్పుడు కూడా ఏమైనా కాలుతున్నట్టు అనిపిస్తే వాటర్తో కొంచెం అద్దుకోవచ్చండి. ఎందుకంటే కాలే టైంలో మనం కూడా చేతులు పెట్టలేం కదండి. నేనైతే కొంచెం వేడి తగ్గిన తర్వాతనే లడ్డు చేయడానికి ట్రై చేశాను. అలా అని పాకం గట్టిపడేంత వరకు కూడా మనం వెయిట్ చేయకూడదు. సో ఫైనల్లీ మనకి పుట్నాలతో బెల్లం ఉండలనేవి తయారయ్యాయండి. నేను చెప్పిన వేలో మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పినట్టే ఉండలు మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అండి. డెఫినెట్లీ ట్రై చేయండి. నేను చిన్న చిన్న ఉండలు ప్రిఫర్ చేస్తా కాబట్టి ఉండలు అనేవి చిన్నగా చేసుకున్నాను. సో మీరు పెద్ద సైజులో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇష్టపడే ఫుడ్ రెసిపీ అండి ఇది. సో మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.